చర్యలు లేవు. ఈరోజు టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. నిన్న జరిగినటువంటి వ్యవహారంలో సాక్షి పేపర్ ఇచ్చినటువంటి ఏదైతే స్టోరీ ఉన్నదో అదంతా కూడా చాలా తప్పని, ఈ తప్పు వాళ్ళు అంగీకరిస్తూనే ఇలా ఎలా జరుగుతుంది, కోట్లాది రూపాయల కుంభకోణం అన్నారు, ఒక బంగారు బిస్కెట్ దొరికింది అని చెప్పి 12 మంది సాక్షుల్ని విచారించినాము. 12 మంది సాక్షుల్ని విచారించి కేసు నమోదు చేశాము. తప్పుడు కేసులు తప్పుడు వార్తను ప్రచురించినారు అని టీటీడీ వారికి, చంద్రబాబు గారికి, ముఖ్యంగా ఆ ప్రకటన ఇప్పించినటువంటి బిఆర్ నాయుడికి, చంద్రబాబు గారి తొత్తులైనటువంటి కొత్తగా వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులు బలవంతంగా ఇచ్చినటువంటి ఆ ప్రకటనలో, అయ్యా పరకామణిలో చోరీకి పాల్పడ్డ పెంచులయ్యా 24 క్యారెట్ల గోల్డ్ లాంటి దొంగ, మామూలు దొంగ కూడా కాదు. ఎందుకంటే అతను 24 సార్లు బంగారు దొంగతనాలను చేసినాడు. ఒకసారి కాదు కదా, అతను ఒకసారి బంగారు బిస్కెట్ దొంగతనం చేసిన దాని మీద కేసు పెట్టినారు. ఆ తర్వాత టీటీడీనే వివరించింది ఆయన దగ్గర అనేక సొత్తును రికవరీ చేసుకున్నామని. మరి అన్నిసార్లు ఒక్కసారే అన్ని సరుకు దొరకలేదు కదా, ఇంత సరుకు దొరకటం అన్నది అసాధ్యం కదా. ఒకటేసారి 550 గ్రాముల 55 గ్రాముల బంగారు 117 గ్రాముల వెండి దొరకటం కూడా ఒకేసారి అసాధ్యము. మర్మాంగాల్లోనో ఎక్కడో పెట్టుకొని పోతే తప్ప అది సాధ్యమయ్యే పని కాదు. అది కూడా అతి తక్కువ తీసుకుపోగలగాలి ఎవరైనా కానీ. ఇన్నిసార్లు దొంగతనం చేసినటువంటి పెంచులయ్య మీద 24 కేసులు టీటీడీ వారు మీరెందుకు కేసులు పెట్టలేదు? 24 కేసులు. రవికుమార్ అనే వ్యక్తి $75,000 రూపాయల విలువ చేసే 8 $100 నోట్లు దొరికితే దాని మీద జరిగినటువంటి రాద్ధాంతం, మా మీద చేసినటువంటి ఆరోపణలు, మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలా అనేటువంటి భీకర ఘోషణ, అరుపులు, ఫిర్యాదులు, దానికి సంబంధించి సిఐడి, ఏసీబీ విచారణలు ఇన్ని జరిగినాయే. మరి పెంచులయ్య మీద ఒకే కేసు ఎందుకు పెట్టినారు అన్నదానికి టీటీడీ వివరణ ఇవ్వవలసిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో అదిగో పులి ఇదిగో తోక అని గోల చేసే టీడీపీ నీ మోసేటువంటి మోతగాళ్లు ఇప్పుడు మౌనం ఎందుకు దాల్చుతున్నారు? ఇంకా మా మీదనే దాడి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు? పెంచులయ్య వెనక అనే చిన్న చేప వెనక ఉన్న తిమింగళాలు ఏవి? 24 సార్లు దొంగతనం చేశాడు. ఆయన బినామీలు ఎవరు అన్నదాని జోలికి వెళ్లలేదు. అదే రవికుమార్ బినామీలు ఎవరు ఏంటి అన్నదాని మీద 1.5 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి చర్చ, విచారణ జరుగుతూనే ఉన్నది. టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత కోర్టు ద్వారా సిఐడి, ఏసీబీ విచారణ జరిగింది. మళ్లీ ఈ రోజున ఆ అధికారుల మీద టీటీడీకి పంపించినటువంటి తొత్తు అధికారి చేత కంప్లైంట్ వేరుగా ఇప్పించి వాళ్లను, అధికారులను, పోలీసు అధికారులను జైళ్లకు పంపించే కార్యక్రమపు ఎత్తుగడలు కూడా చేస్తున్నారన్నటువంటి విషయం కూడా మా దృష్టిలో ఉంది. భక్తులు శ్రీవారికి నిలువు దోపిడీ ఇస్తారు. శ్రీవారినే నిలువు దోపిడీ చేసే కొలువు దోపిడీ ఇక్కడ నడుస్తున్నది. నెయ్యి విషయంలో నిందలు వేసి శ్రీవారి ఆగ్రహానికి గురైన చంద్రబాబు గారికి
ఇదిగో ఇప్పుడు జరిగేటువంటి ఈ సంఘటనలన్నీ కూడా ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా తయారయ్యింది. అపచారాలకు పాల్పడే వారికి గ్రహచారం చుట్టుకుంటుందంట. అందుకు ఇదే ఉదాహరణ. భగవద్గీతనే అవమానించి ఆఖరి గీతను కూడా దాటేశారు. రాజగోపాల్ నాయుడు హయాంలో రాజపాపాలు జరుగుతున్నాయి. శ్రీవారి కానుకలకు భద్రత కలిగించలేని టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు ఈ సందర్భంగా బిఆర్ కాముడు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తుల్ని టీటీడీకి రాయించాలి. రవికుమార్ ఏ రకంగా అయితే తన ఆస్తులన్నీ కూడా తను 75,000 రూపాయలు మాత్రమే దొంగతనం చేసి దొరికినాడు. కానీ దొరికిన ఆ దానికి ప్రాయశ్చిత్తంగా ఆయన పిల్లలు, భార్య అధికారిక లెక్కల ప్రకారం 15 కోట్లు, అసలు విలువ 100 కోట్ల విలువైనటువంటి ఆస్తులు టీటీడీకి రాయించినారు. దాని మీద ఎంత రాద్ధాంతం చేసినారు, ఎలా రాయించినారు, దీని వెనుక ఉన్నదెవరు, ఆ కుట్ర బయటికి రావాలి. జగన్మోహన్ రెడ్డి తిన్నాడు, కరుణాకర్ రెడ్డి తిన్నాడు, సుబ్బారెడ్డి తిన్నాడు, ధర్మారెడ్డి గారు తిన్నారు అని అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మీరు ఈ రోజున ఆ ధనం ఎందుకు వాపస్ తీసుకోలా? అది తప్పైనప్పుడు రవికుమార్ ఇచ్చినటువంటి ఆస్తులని ఎందుకు వాపస్ ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేరు అంటే ఇచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ భార్య, పిల్లలు ఒక్కసారి టీటీడీకి రాయించిన తరువాత రాసి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళు టీటీడీకి అందజేసినారు.